మిత్రులందరికీ నమస్కారం. ఏపీ మెగా డిఎస్సి ప్రిపరేషన్‌లో భాగంగా జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే ఇక్కడ సీరీస్ తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడలేనట్లయితే గనక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇచ్చాను. అక్కడ నుంచి మిగతా వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. డైలీ మనకు 2 వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఛానల్‌లో. అలాగే ఇంకా ఇక్కడ పైన ఐ కార్డ్స్ దగ్గర కూడా ఇస్తాను. ఇందుకు సంబంధించి మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అలాగే ఏ టాపిక్స్ మీద మీకు క్వెషన్స్ కావాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ చేసినట్లయితే ఆ విధంగా నేను మీకు ఇంకా మంచి ప్రశ్నలు అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది చాలా అవసరం కాబట్టి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఆ విధంగా ఇంకా మీరు ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక జాయిన్ బటన్ ఉంది. అక్కడ నుంచి కూడా జాయిన్ అయిపోయి మీరు ఛానల్‌కి కూడా సపోర్ట్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు మనం సిరీస్‌లో భాగంగా మరికొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం. ఇంతకుముందు మనం 175 ప్రశ్నల వరకు చేసాం. ఇప్పుడు 176వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ నృత్యం ఏది అంటే సరైన సమాధానం కూచిపూడి అండి. 177 భరతనాట్యం ఏ రాష్ట్రపు శాస్త్రీయ నృత్యం అంటే తమిళనాడు. 178 భరతనాట్యానికి మరొక పేరు అంటే ఏంది అని అడుగుతున్నట్టు అయితే ఇక్కడ దాసియాట్టం, తేవరాట్టం అలాగే సదిరాట్టం అని చెప్పేసి ఈ 3 పేర్లతో కూడా పిలుస్తారు. మీరు ఆప్షన్ బట్టి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, మోహిని అట్టం ఏ రాష్ట్రానికి చెందినది అంటే కేరళ సమాధానం. నెక్స్ట్ కథక్ ఉత్తర భారతదేశము అలాగే ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ నృత్యాన్ని అనేటువంటిది చేస్తారు. మీరు ఆప్షన్ బట్టి అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మణిపూర్ యొక్క శాస్త్రీయ నృత్యం ఏది అంటే ఇక్కడ హైపన్ ఉండాలి, ఆన్ పడిందండి. ఇక్కడ మణిపురి అండి, ఓకేనా. సో మణిపురి వాళ్ళ యొక్క నృత్యం అనమాట. ఒడిస్సీ ఏ రాష్ట్రం యొక్క శాస్త్రీయ నృత్యం అంటే ఒడిస్సా అండి. అలాగే అస్సాం యొక్క శాస్త్రీయ నృత్యం ఏది అంటే ఇక్కడ సత్తరియా అని చెప్పేసి వస్తుంది. అది మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చౌ పశ్చిమ బెంగాల్ అలాగే జార్ఖండ్ మరియు ఒడిస్సా. చౌ అనేటువంటిది అది కూడా ఒక నృత్యం. అటు సైడు వాళ్ళు ఎక్కువగా ఈ నృత్యాన్ని చేస్తారు. అయితే దాంతోపాటుగా ఇక్కడ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు ఒడిస్సాలో అయితే ఇవి చేస్తారు. నెక్స్ట్ చూడండి, కథక్కలి ఏ రాష్ట్రంకు చెందినది అంటే కేరళ అండి. కథక్కళి రెండు కూడా వేరు వేరండి. మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కథక్ స్టార్టింగ్లో చూసినట్టే కనుక ఒకసారి ఆప్షన్లో అంటే ఒక ఆప్షన్ మీరు రాంగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ ధిన్సా అనేది ఎటువంటి నృత్యం అంటే ఇక్కడ ఆదివాసీ నృత్యం అంటే గిరిజనులకు సంబంధించినటువంటి నృత్యం అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నృత్యమే. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మిజోరం యొక్క సాంప్రదాయ జానపద నృత్యం ఏది అంటే ఇక్కడ చెరావ్. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. చాలాసార్లు చాలా ఎగ్జామ్లలో ఈ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ఇక్కడ శాస్త్రీయ నృత్యాలకు సంబంధించి అలాగే జానపద నృత్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ తీసుకొని రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా అతి అంటే ఎక్కువ శాతంలో వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలో ఇదొకటండి నృత్యాలకు సంబంధించి. నెక్స్ట్ చూడండి, చెరావ్ నృత్యంకు మరో పేరు ఏంటంటే వెదురు నృత్యం అని అంటారు. ఇది ఎక్కడ సైడ్ ఉంటుందంటే చెరావ్ నృత్యం అనేది మిజోరంలో జరుగుతుందండి, ఓకేనా. నెక్స్ట్ బిహు అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది అంటే అస్సాంలో బిహు అని చెప్పేసి వాళ్ళు ఒక డ్యాన్స్ అనేటువంటి చేస్తారనమాట, ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, శివాజీ విజయాలను సూచించే నృత్యం ఇక్కడ హైపన్ ఉండాలండి. ఇక్కడ హాన్ పడింది కదా, అక్కడంతా కూడా హైపన్ ఉండాలి. అయితే కొంచెం టైపింగ్ మిస్టేక్ కారణంగా అలా వచ్చింది. అయితే పావడ అని చెప్పేసి ఏదైతే ఉందో అది ఆ యొక్క నృత్యం. ఈ పావడ నృత్యం శివాజీ యొక్క గొప్పతనాలను అలాగే విజయాలను సూచిస్తూ చేసేటువంటి నృత్యం. అయితే ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి నృత్యం. నెక్స్ట్ చూడండి, మహారాష్ట్రలోని శక్తివంతమైన జానపద నృత్యం ఏది అని చెప్తే కనుక లావణి. మీరు లావణిని పేరున్నారంటే కనుక మహారాష్ట్రని పెట్టేసేయండి. లేదా అక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి నృత్యాలు అని చెప్పేసి కింద ఆప్షన్లలో ఏది లేకుండా మణిపూర్ ఇది వచ్చింది అనుకోండి లావణి. సో లావణి మీరు పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రశ్న, కల్బేలియా ఏ రాష్ట్రానికి చెందిన గిరిజనుల నృత్యం. చూడండి చాలా జాగ్రత్తగా, అంటే కల్బేలియా ఏ రాష్ట్రానికి చెందిన గిరిజనుల నృత్యం అంటే సమాధానం ఏమవుతుందండి రాజస్థాన్, ఓకే. నెక్స్ట్ ప్రశ్న, లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే 366 రోజులు. అంటే అప్పుడు ఫిబ్రవరి నెలలో ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది, 29వ రోజులు ఉంటాయి అన్నమాట ఆ నెలలో. నెక్స్ట్ చూడండి,
ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తాయి అంటే 52 వారాలు వస్తాయండి. చాలా జాగ్రత్తగా చేయాలి. సో, ఇటువంటి మనకి సిల్లీగా అనిపిస్తాయి. చాలా ఈజీగా అనిపిస్తాయి. సో, కాకపోతే మనం కొంచెం అవేర్‌గా ఉంటే గనక మనం ఎటు గూడా అక్కడ ఎగ్జామ్ టైంలో ఇదొక బ్రష్ అప్ అనుకోండి. సో, ఎగ్జామ్ టైంలో ఇది ఈజీగా మీకు ఐడియా వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అంటే ఏంజెల్ జలపాతం వెనిజులాలో ఉందండి ఇది. ఓకేనా. అత్యంత ఎత్తైన జలపాతం. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది అంటే నైలు నది. ఇది 6853 కిలోమీటర్లండి. ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న నైలు నది ఏ దేశంలో ఉంది? క్వెషన్ వచ్చింది చూడండి ఇక్కడే. ఆఫ్రికాలో ఉందండి ఇది. ఓకేనా. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైలు నది ఏ దేశాలకు ప్రధాన నీటి వనరుగా ఉంది? ఇలా కూడా అడగొచ్చు. ఎందుకంటే నైలు నది అందరికీ తెలిసిందే పొడవైన నది అని చెప్పేసి. సో, మరి ఇది ఏ దేశాలకు మరి ఉంది అంటే ఇక్కడ మీరు ఈజిప్ట్ మరియు సుడాన్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాల్సిన ఇదైతే ఉంది. నెక్స్ట్ చూడండి చైనా దేశపు రాజధాని ఏది అంటే బీజింగ్ అండి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న హైదరాబాద్ సంస్థానం ఏ చర్య ద్వారా భారతదేశంలో విలీనమైంది? ఆపరేషన్ పోలో. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ పోలో అని చెప్పేసి సెప్టెంబర్ 17, 1948లో మరి భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో, ఇలాగ మనం మొత్తం ఈరోజు ఇక్కడ ఈ వీడియోలో 200 క్వెషన్లు దాకా అంటే ఈ వీడియోలో 25 క్వెషన్లు కలుపుకుంటే మొత్తం ఇప్పటి వరకు 200 క్వెషన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఇవి మరి యూజ్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్‌గా క్వెషను, ఆన్సరు అలాగే ఒక బిట్‌లో ఒకసారి 2, 3 బిట్లు కూడా వచ్చే అలా కూడా నేను ఇక్కడ అందిస్తున్నానండి. మరి ఇది యూస్ఫుల్ అయితే కనుక ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్, సపోర్ట్ అండి. అలాగే మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ షేర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్‌కి ఆల్ అని క్లిక్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మెంబర్‌షిప్‌గా తీసుకోవాలనుకున్నట్లయితే కనుక మినిమమ్ ప్రైస్ అయితే ఉంది. మరి మీరు అక్కడ జాయిన్ బటన్ అనేటువంటి ఉంది ఛానల్ దగ్గర. అక్కడ నుంచి మీరు కూడా జాయిన్ అయిపోయి ఛానల్‌కి కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.